ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. మిషన్ రాయలసీమపై ఫోకస్ పెట్టిన కూటమి సర్కార్ 30,000 కోట్ల రూపాయలతో రాయలసీమకు ప్రత్యేకంగా ఒక గ్లోబల్ హార్టికల్చర్ ప్రాజెక్ట్ ను ప్రతిపాదించింది. ఈ ప్రాజెక్టుతో సీమకు స్వర్ణయుగం వచ్చినట్టే అంటోంది ప్రభుత్వం. బడ్జెట్ లో సీమకు పెద్దపీట వేసిన ప్రభుత్వానికి కూటమి పార్టీల ఎమ్మెల్యేలు కృతజ్ఞతలు చెబుతుంటే వైసీపీ నేతలు మాత్రం అంత లేదంటూ విమర్శలు సంధిస్తున్నారు. బడ్జెట్ లో రాయలసీమ జిల్లాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టింది ఏపీ సర్కార్. సాగునీటి ప్రాజెక్టులు, పరిశ్రమల అభివృద్ధికి ప్రత్యేక కేటాయింపులు చేశామని ప్రభుత్వం ప్రకటించింది. ఆంధ్రనీవా, గాలేరు, నగరి వంటి కీలకమైన సాగునీటి ప్రాజెక్టులకు ప్రభుత్వం నిధులు పెంచింది. రాయలసీమలో గ్లోబల్ హార్టికల్చర్ హబ్ స్థాపనకు బడ్జెట్ లో భారీ పెట్టుబడులు ప్రతిపాదించారు. రాయలసీమ రీజన్ ను గ్లోబల్ హార్టికల్చర్ హబ్ గా మార్చి అక్కడ రైతుల జీవితాల్లో సమూల మార్పులు తెచ్చేందుకు కంకణం కట్టుకున్నారు. రాయలసీమ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ప్లాన్ సిద్ధం చేయించారు. అందులో భాగంగా 2030 నాటికి ఉద్యాన పంటల విస్తీర్ణాన్ని 8.41 లక్షల హెక్టార్ల నుండి 14.41 లక్షల హెక్టార్లకు పెంచబోతున్నాం. సాగునీరు, సూక్ష్మ సేద్యం ప్రాజెక్టుల ద్వారా నీటి ఎద్దడి అన్నదే లేకుండా చేస్తాం. రాయలసీమతో పాటు సీమను ఆనుకుని ఉన్న 303 మండలాల్లో 200 హార్టికల్చర్ క్లస్టర్స్ ను ఏర్పాటు చేస్తామని చెప్పింది సర్కార్. ఈ చర్యలతో ఉత్పాదకత భారీగా పెరగడంతో పాటు లక్షల మంది రైతులకు ప్రయోజనం కలుగుతుందని, దాంతో లోటు అనే పదమే ఉండదని స్పష్టం చేసింది ప్రభుత్వం. 303 మండలాల పరిధిలో 200 పైగా హార్టికల్చర్ క్లస్టర్లని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రోడక్ట్ పర్ఫెక్షన్, ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ ఇంటెగ్రేషన్, మొత్తం వాల్యూ చైన్ లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న అత్యుత్తమ విధానాల్ని అమలు చేయడం వంటి ప్రణాళికలో భాగం. రాయలసీమపై వెనుకబడిన ప్రాంతం అన్న ముద్ర తొలగిపోతుంది. రాయలసీమ పేరు చెప్తే మిగులు అన్న మాట తప్ప కొరత అన్న మాట వినపడదు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి 30,000 కోట్ల రూపాయలతో ప్రతిపాదనల్ని సమర్పిస్తున్నాం. రాయలసీమ అభివృద్ధికి 30,000 కోట్ల రూపాయలు కేటాయించడం సంతోషంగా ఉందన్నారు కడప ఎమ్మెల్యే మాధవి. మౌలిక సదుపాయాల్లో విప్లవాత్మక మార్పులకు ఈ బడ్జెట్ బాటలు వేస్తుందని చెప్పారు. బడ్జెట్ లో రాయలసీమకి దాదాపు 30,000 కోట్లు కేటాయించి రాయలసీమ అభివృద్ధే కూటమి ప్రభుత్వం యొక్క ప్రధాన లక్ష్యంగా ఈరోజు తెలియజేసుకున్నారు. ఈరోజు ఈ యొక్క కేటాయింపులన్నిటివి రాయలసీమకు అభివృద్ధికి చిహ్నంగా నిలుస్తాయి. కరువు తాండవం చేసే రాయలసీమ ప్రాంతానికి రాయలసీమ ఇంటిగ్రేటెడ్ అభివృద్ధి పేరుతో 30,000 కోట్లు కేటాయించడము సీమ తరపు ప్రజల నుంచి ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. బడ్జెట్ లో రాయలసీమ కేటాయింపులపై కూటమి పార్టీల నేతలు హర్షం వ్యక్తం చేస్తుంటే వైసీపీ నేతలు మాత్రం పెదవి విరుస్తున్నారు. పెర్ఫార్మెన్స్ వీక్, పబ్లిసిటీ పీక్ అన్నట్టుగా బడ్జెట్ ఉందని విమర్శించారు మాజీ మంత్రి బుగ్గన. బడ్జెట్ బుక్ లో బొమ్మలు తప్ప ఏమీ లేదన్నారు. 3 బడ్జెట్లు అయిపోయాయి, ఇంకేం మిగిలినది 2. ఆ 2 బడ్జెట్లలో ఒకటి ఉంటుంది, దాని తర్వాత మళ్ళీ లాస్ట్ బడ్జెట్. పబ్లిక్ అంతా చూస్తున్నారు, అంత సులభంగా ఉంటుంది ఆ పరిపాలన. ఊరికే చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్కరికి చాలా అన్యాయం, చాలా అన్ఫార్చునేట్. ఎందుకు అన్ఫార్చునేట్ అంటున్నా అంటే, ఏదో 3వ బడ్జెట్ కన్నా ఏమైనా మార్పు వస్తుందేమో అని అనుకున్నాము, ఏమీ లేదని అర్థమైపోయింది. మీరు ఇచ్చినదంతా ఏమి, ఓట్లు వేపించుకునేది సూపర్ 6, సూపర్ 7 మీద, కానీ ఇచ్చినదేమి అరాకురా. అందుకని దాని పేరు అర్ధ సిలిండరా, పావు సిలిండర్, ఏం పెట్టాలి స్కీమ్ కొని పేరు. రాయలసీమ అభివృద్ధిపై తమ చిత్తశుద్ధికి హార్టికల్చర్ హబ్ కు 30,000 కోట్ల రూపాయల కేటాయింపులే నిదర్శనమని చెబుతోంది ప్రభుత్వం. అటు విపక్షం మాత్రం ఊహాజనితమైన లెక్కలతో బడ్జెట్ ను రూపొందించారని విమర్శలు సంధిస్తోంది.